ఫ్రెండ్స్, ఇతను మా ఇంటికి కొంచెం అవతల రోడ్డు వీలది. నా దగ్గరకు వచ్చి బైక్ పడతావా, ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకుంటానని అడిగిండు. పదా వెళ్దాం, రైస్ బ్యాగ్ కదా, హెల్ప్ చేయనా మాత్రం అని చెప్పా. ఇప్పుడు రైస్ బ్యాగ్ తెచ్చుకోవడానికి పోతున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, పెట్రోల్ అయిపోయింది. అక్కడ ట్యాంక్ కనబడుతుందో లేదో మీకు, అక్కడనే పెట్రోల్ బంకు. నేను హెల్ప్ చేద్దామని నేను చూసారా నా గోస అయితే లేదు ఫ్రెండ్స్. మొత్తానికి దగ్గరకు వచ్చినాం, దొప్పుకొని పోవాలి, ఇంకేం చేస్తాం. అక్కడ ఉంది, అక్కడ ట్యాంక్ కనబడుతుంది కదా, అక్కడ దాకా దొబ్బాలి, తప్పదు మరి. దగ్గరికి వచ్చేసాం కానీ కాళ్ళు బాగా నొత్తాయి, నడుము. హెల్ప్ చేయడానికి నేనైతే 100 రూపాయలు బుక్ అయింది. దీనికి రైస్ బ్యాగ్ చేయడానికి వచ్చిన మధ్యలో అయిపోయింది. అటు ఇక్కడ పెట్టి నేను కూకుంటా, అగా నా కాలు పడుతుంది. కూకో, ఓకేనా? ఈవిడ ఊరు అందరు సరిపోతాయి. ఇలా పచ్చిమిరపకాయలు వేసినావా? సరిపోతాను అత్తమ్మ. ఈ మా అత్తమ్మ ఇచ్చినాయి పచ్చగూర మిరపకాయలు. ఉన్నావా? నేను చెప్తాను. ఇంకా అత్తమ్మ ఇచ్చింది పచ్చిమిరపకాయలును. ఎట్లున్నది చూడు, మంచిగా ఉందా? సూపర్ ఉన్నది, మస్తు ఉన్నది, ఫ్రెష్గా మంచిగా ఉన్నది. దీన్ని మంచిగా చేయాలి రేపు. పచ్చిమిర్చి వేసి అంటే కమ్మగా ఉంటుంది. ఏంది నిఖిల్?